అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే అఘోరి శ్రీనివాస్. అంటే టాపిక్ అని కాదులే కానీ కొన్ని మాటలు మీకు వినిపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎరా నీకేం పని పాట లేదా? ప్రతిసారి అఘోరి గారి గురించి న్యూస్ వదలవా? ఇంకేం పని పాట ఏం లేదా అని ఈ స్టైల్లో కామెంట్లు పెడతారు. అలా కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాడు జైలు జీవితాన్ని గడిపాడు, ఓకేనా? జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూలో వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, వాడి హావభావాలు ఎలా ఉన్నాయి, వాడి బిహేవియర్ ఎలా ఉంది అనేది మనం చూసాం. అంటే ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే, వాడి గురించి ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు వాడిలో మార్పు వచ్చింది. వాడు కుమిలిపోతున్నాడు, వాడు బాధపడుతున్నాడు. ఎవరైతే నమ్మి నన్ను పెళ్లి చేసుకుందో, ఎవరైతే నాతో ఉంటానని చెప్పి ప్రామిస్ చేసి వాగ్దానాలు చేసిందో, ఆ అమ్మాయి ఇప్పుడు కనపడకుండా పోయింది. ఆ అమ్మాయి ఇంతవరకు నాకు కాంటాక్ట్ లేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంతవరకు ఆ అమ్మాయి కాంటాక్టే లేదు. కాబట్టి నన్ను మోసం చేశారు, అయినా కూడా వాళ్ళందరూ హ్యాపీగా బ్రతికితే చాలు అనే కోవలో మనవాడు మాట్లాడుతున్నాడు. సో వాడిని బయటకు వచ్చిన తర్వాత ఏదో మీడియా వాడి చుట్టూ పరిగెడుతుంది, మరలా ఇంటర్వ్యూల కోసం వాడిని మరలా హైప్ చేస్తుంది అనే ఫీలింగ్లో పాపం అతను ఉండొచ్చు. కానీ ఏ మీడియా కూడా వాడిని దేకల. అర్థమైందా? ఏ మీడియా అంటే ఆర్టీవీ అంటే మరి వాడి ఫీలింగ్స్ తెలుసుకోవడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేసింది. అది మనం కాదనాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మంచిగానే అడిగారు, ఓకే. నేను కూడా నాకు ఇంటర్వ్యూ ఇస్తాడేమో, ఎందుకంటే వాడి మీద ఎక్కువ ఫైట్ చేశాను, ఎక్కువ వాడి మీద అరాచకాలు, వాడి కేసులు, వాడి అమ్మాయిల లిస్టు అన్నీ బయటకు తీశాను కదా. సో నన్ను గుర్తుపడతాడా లేకపోతే ఏం మాట్లాడతాడని ఒక చిన్న ప్రయత్నం చేసి కాల్స్ చేశాను. నేను కాల్స్ చేస్తే ఏమంటున్నాడో ఒకసారి వినండి. ఏమి బాగున్నావా బ్రదర్? హలో 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 అఘోరి శ్రీనివాస్. రాంగ్ నెంబరా? మీరేగా మాట్లాడేది? మీకు గుర్తు అదే కదా, కనిపెడతాం కదా గుర్తు. బాగున్నావా? రాంగ్ నెంబరా? అబద్ధాలు ఆడకూడదు నువ్వు అఘోరి వేషంలో ఉండి. అబద్ధాలు ఆడకూడదు తెలుసా? అవునా? తెలియదు. రాంగ్ నెంబర్ ఇది. నీ గొంతు గుర్తుపట్టు. నేను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అంటున్నాడు. వాడి ఏదైతే పాత నెంబరో, ఏదైతే అందరు మీడియా ఛానల్స్ దగ్గర ఉందో ఆ నెంబర్కే కాల్ చేస్తే నేను రాంగ్ నెంబర్ అంటున్నాడు. సరే ఇంకొక రికార్డ్. హలో 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 అఘోరి తెలియదు అంటున్నాడు. రాంగ్ నెంబరా? ఏంటండి ఫోన్లు పెట్టేస్తారు మాట్లాడకుండా? ఎందుకు మాట్లాడాలి? ఇంటర్వ్యూ ఏమన్నా ఇస్తారేమో, జైలు నుంచి వచ్చాక మంచిగా ఉన్నారు, బాగా బాగున్నారు. మీరు ఏమైనా చేస్తే జైల్లో వేస్తాం చట్ట ప్రకారం. ఇప్పుడు ఫోన్ కట్ చేస్తున్నా కదా, జైల్లో వేయండి. కాదు మీరు చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ జైల్లో వేయండి అని ఈ స్టైల్లో మాట్లాడుతున్నాడు. బాబు అఘోరి, నేను ఒకటే చెప్తున్నా, నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, ఒక ఇంటర్వ్యూ ఇస్తే జైలు నీ జీవితాన్ని ఎలా మార్చేసింది, జైల్లో నువ్వేం నేర్చుకున్నావు, జైల్లో నీకు పోలీసు వారు ఎలా మంచి చెడు చెప్పారు, జైల్లో తోటి ఖైదీలు, తోటి ముద్దాయిలు నీ పట్ల ఎలా బిహేవ్ చేశారు, లేకపోతే ఫుడ్ ఎలాంటిది పెట్టారు, నువ్వు ఎలాంటి ధ్యానాలు చేసావు, ఎలాంటి హోమాలు చేసావు, నీ పిండాకోడు, నీ శారదం, ఇవన్నీ ప్రజలకు తెలియపరుద్దామని ప్రయత్నం చేశా. అందుకే నీకు ఇంటర్వ్యూ కోసం కాల్ చేశా. కానీ నువ్వు స్పందించలేదు, నీకు ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ఇష్టం లేదు, అందులో నాకు ఇవ్వటం అసలే ఇష్టం లేదు. ఎందుకంటే నీ మీద చాలా గట్టిగా ఫైట్ చేసి ఈరోజు నువ్వు జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదు నువ్వు మీడియా ఛానళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా నష్టమేమి లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి
మరి ముఖ్యంగా మీడియాకి. ఓకేనా? నువ్వేదో మీడియా వ్యూవర్షిప్ కోసం నన్ను అడ్డం పెట్టుకొని ఇది చేస్తున్నారు. ఆ డైలాగులు గతంలో కూడా కూసావు. నీకు ఒకటే చెప్తున్నావు, గతాన్ని మర్చిపో, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి, కుటుంబాన్ని చూసుకో, తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి చూడరా. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసేసి కనీసం ఆ తల్లిదండ్రులు కన్నా పెట్టావా ఒక ముద్ద? లేదా తల్లిదండ్రులకు ఒక రూపాయి ఇచ్చావా? వాళ్ళ మందులకి, వాళ్ళు ఆరోగ్యం బాగుండదు, లేకపోతే వాళ్ళకి ఇంట్లో సరిగ్గా ఇల్లు లేదు, కనీసం జనాల మంది సొమ్ము దగ్గర దొబ్బేసిన డబ్బులు కనీసం తల్లిదండ్రుల కన్నా పెట్టేవారా? ఆ పని చేయలా. ఆడవాళ్ళకి తగలేసావు, అమ్మాయిలకు తగలేసావు. నీ లగ్జరీ, నీ వ్యవహారం, నీ మందు, నీ బిర్యానీలు, వీటికే తగలేసావు. ఏం సాధించావురా నువ్వు? చెప్పు, ఏం సాధించావు? వేస్ట్ ఫెలో. బుర్ర లేదురా నీకు. బుర్ర లేకుండా నువ్వు ఈ పని చేసుకొని జైలు జీవితాన్ని గడిపావు. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే, ఇక నీ గురించి అయితే నేను మాట్లాడనురా. నేను ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. అఘోరి శ్రీనివాస్, నీ గురించి అయితే మాట్లాడను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. వాటి గురించి ఫోకస్ పెట్టి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. కాకపోతే నీ యొక్క టంగ్ ఎలా ఉంది, నువ్వు నాతో ఎలా మాట్లాడావు అనేది ప్రజలకు తెలియపరచడం కోసం ఈ వీడియో చేశాను. నీ మాటలు కూడా వినిపించా. కాబట్టి మరలా నువ్వు ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా, ఏ అమ్మాయిని మోసం చేసినా, లేదా మరలా పూజల పేరుతో, లేకపోతే నగ్న పూజలని పూజల పేరుతో ఎవరినైనా మోసం చేసినట్టు నా దృష్టికి వస్తే నువ్వు ఎక్కడున్నా కూడా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అర్థమైందా? మరలా నువ్వు 2వ సారి జైలుకి వెళ్తావు. చట్టపరమైనటువంటి చర్యలు నీ మీద హైకోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తా. గుర్తుపెట్టుకో. బ్రతుకుతున్నావు, హ్యాపీగా బ్రతుకు. 1-2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చావు, నీ బాధ అంతా వెళ్ళగక్కావు, నీ బాధ చెప్పావు, నిన్ను మోసం చేశారన్నావు. ఓకే, అన్నీ చెప్పుకున్నావు. కుదిరితే తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? నీకు ఎట్ట పని ఎవడో, నీ గురించి ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిపోయింది. నీకు ఎవడో పని ఎవడో ఇచ్చినా నువ్వు చేయలేవు. నువ్వు ఈజీ మనీకి అలవాటు పడ్డావు. ఈ పూజలని, అదని ఇదని. నీకు ఒక మంత్రం రాదు, ఒక జపం రాదు, శివుడి గురించి పూర్తిగా తెలియదు. ఓకేనా? లేకపోతే గ్రంథాల గురించి తెలియదు, రామాయణం గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, దేని గురించి నీకు తెలియదు. అసలు నీకు మాట్లాడటమే తెలియదు. మనిషి అంటే ఏంటో కూడా తెలియదు నీకు. కాబట్టి అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. ఇంకా నువ్వు సొసైటీలోకి వచ్చి అల్లరి చిల్లరగా ఈ సొసైటీని ఆగం చేద్దామని నీ దమ్మేందో లేకపోతే ఇది అన్నీ తెలుసు. ఓకేనా? నువ్వేమీ చేయలేవు, ఏమీ పీకలేవు, నీ వల్ల ఏది కాదు. మూసుకొని ఏదైనా రాష్ట్రాలు వెళ్ళిపోయి అక్కడ ఎవడన్నా నీ మాటలకి బోల్తాబడి, నీ మాటలకి అమాయక ప్రజలు నమ్మి, అమాయక భక్తులు నమ్మి ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బుతో నువ్వు హ్యాపీగా బ్రతుకుతూ నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ కుటుంబాన్ని కూడా కాదు, నీ తల్లిదండ్రులిద్దరికీ ఒక ముద్ద అన్నం పెట్టు. నేను చెప్పేది నీకు అదే. ఓకేనా? ఇవి చేసావనుకో, నువ్వు ఏదైనా పాపాలు చేసినా కూడా ఆ తల్లిదండ్రుల యొక్క ఇది నిన్ను కాపాడుతుంది. ఓకేనా? చెయ్యి, మంచి చెయ్యి, నీ తల్లిదండ్రులను కాపాడు. అక్కడ తెలుగు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి బ్రతుకు, హ్యాపీగా బ్రతుకు. అక్కడే ఉన్న మోసం చేసుకో ఆ అమాయకు భక్తుల. తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక రోజు అడ్డం తిరుగుతారు, మరలా నీకు చెక్కేస్తారు, మరలా నువ్వు జైలుకి పోతావు. ఇదే చెప్పేది. ఏం మాట్లాడతావు? ఇంకా నా పెండా కూడా ఏం రావట్లా. నీ గురించి ఏం చెప్పాలని ఆల్రెడీ అన్ని వీడియోల్లో చెప్పేశా. నీకేం చెప్తాం? ఎన్ని మంచి మాటలు చెప్పా, ఎన్ని వీడియోల్లో చెప్పా, అంతే నీ గురించి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.